1.7 కిలోమీటర్ల రోడ్డుని శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా ఇంటర్నల్ సీసీ రోడ్లు 2-3 గ్రామాల్లో చేసుకున్నాం. ఇంకా 2-3 ఓపెనింగ్లు ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం కావాలని యావత్ ప్రజలు కోరుకున్న పద్ధతి ప్రకారం పేదోడు రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే మీరందరూ కళ్ళ కన్నా పరిపాలన ఇవ్వడానికి ఈనాడు మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో హామీల్లో కొన్ని చేశాం. ముఖ్యంగా రైతన్నలకి 2 లక్షల రుణమాఫీని ఈ రాబోయే 4-5 రోజుల్లో శ్రీకారం చుట్టబోతున్నాం. బడ్జెట్ సెషన్స్ అయిన తర్వాత అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆసరా పెన్షను, ఆగస్టు చివరి లోపే ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా సన్నబియ్యం లాంటి కార్యక్రమాలు కూడా ఎన్నికల్లో భాగంగా మీకు ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నాం. ప్రధానంగా గత ప్రభుత్వంలో చివరి 6 నెలల్లో సిఎంఆర్ చెక్కులు కూడా ఆనాడు ఇష్యూ కాలేదు. ఇంతకుముందే సుమారు 185 మందికి 79 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశాం. ఇంకా సుమారు 550 మంది పైగా నిరుపేదలకి వైద్య సాయం కోసం ఈ ప్రభుత్వం చెక్కుల రూపంలో అతి కొద్ది రోజుల్లోనే ఈ నియోజకవర్గంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలే కాకుండా చెప్పని అనేక అంశాలని మీకు అందించడానికి మీ ఇంటి పెద్ద కొడుకుగా ఆనాడు చెప్పినట్లు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వందలాది రిప్రజెంటేషన్లు ఆనాడు మీరు ఇచ్చారు. వాటన్నిటినీ ఇప్పుడే కార్యరూపం దాలుస్తున్నాం. ఈ రాబోయే 2-3 నెలల లోపే ఇప్పటికే కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం. మిగిలిన వాటిని కూడా రాబోయే 2-3 నెలల లోపే మీకు ఆ ఫలితాలు కనబడబోతున్నాయి. చివరిగా మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మీకు తెలియంది కాదు, గతంలో కూడా చూశారు. ఇచ్చిన మాట తప్పకుండా మీరు కన్న కలలు ఏవైతే మంచి జరుగుతుంది అని ఈ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ కార్యక్రమాలన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని తెలుపుతూ మరొక్కసారి మా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.